హలో అందరికి జాతర పోదామా? మేమైతే ఈ రోజు పెద్ద చలారగుంటలో జాతరకి వెళ్ళిన వెంటనే పూజ సామాన్లు అయితే కొనుక్కున్న వెంటనే దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, కాకపోతే ప్రతిసారి ఉన్నంత అయితే లేదు. డెకరేషన్ అయితే బాగా చేశారు. మేము ఈవినింగ్ టైమ్స్ లో వెళ్ళాం కాబట్టి లైటింగ్స్ అన్ని బాగున్నాయి. ఇదే కామిదొడ్డి గంగమ్మ దేవస్థానం. ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళలో పచ్చ చీరలో చామంతి పూలే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడైతే సలిపిండి అయితే కనిపించింది. చిత్తూరు జిల్లాలో ప్రతి గంగ జాతరకి సలిపిండి అయితే కంపల్సరీ. దానే దీవులు అని కూడా అంటారు. ప్రతి ఇంటి నుంచి ఒక దీవులు అయితే తీసుకొని వస్తాం. తీసుకొచ్చిన సలిపిండి, పూలు, కొబ్బరికాయ అయితే దేవుడికి ఇచ్చేస్తాం. పూజకి ఇచ్చిన తర్వాత అమ్మవారిని అయితే దర్శించుకున్నాం. ఇక్కడ కనిపిస్తున్నదే కామిదొడ్డి గంగమ్మ తల్లి. దర్శనం అయితే బాగా జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. దర్శనం అయిన తర్వాత ఎగ్జిబిషన్కి అయితే వచ్చాం. ఎగ్జిబిషన్ అయితే చాలా బాగా పెట్టారు. ఇంకా అక్కడే కాసేపు తిరిగి ఎగ్జిబిషన్ చూసుకున్నాం. షాప్స్లో కావాల్సిన కొనుక్కొని గోబీకి అయితే వెళ్ళిపోయాం. అలా తిరుక్కుంటూ గోబీ అయితే తినేసి నెక్స్ట్ పొటాటో రోల్ షాప్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా పొటాటో రోల్ తినేసి ఇంటికైతే వచ్చేసాం. ఈ వీడియోకి అంతే, బాయ్.